పిఠాపురం సమీపంలోని చిత్రాడ వద్ద జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకల్లో నూతన ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడిన మాటలతో పాటు ఇదే సభ నుంచి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత వైసీపీ పాలన అంతమొందించాం, మనం నిలదొక్కుకోవడమే కాకుండా 40 ఏళ్ల టీడీపీని కూడా నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే నాగబాబు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2004, 2009 వరుస ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంలో కూడా టీడీపీ ప్రజల్లో బలంగా ఉందనే విషయాన్ని టీడీపీ శ్రేణులు జనసేన అధినేతకు గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే దానికి 4 ప్రధాన కారణాలని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ యువగలం పాదయాత్ర, తెలుగుదేశం కార్యకర్తల పోరాటం, జగన్మోహన్ రెడ్డి అరాచకం, ఇది కాకుండా నేనే నిలబెట్టాను, నేనే గెలిపించానని అనుకునే వాళ్ళందరూ అవివేకులంటూ ఓ టీడీపీ అభిమాని పవన్ కళ్యాణ్కు సెటైర్ వేశారు. 4-5% ఓటింగ్ ఉన్న జనసేనను 7కు పైగా తీసుకువెళ్ళింది టీడీపీ. అలాంటి టీడీపీని నువ్వు నిలబెట్టేది ఏంటి అని ఓ టీడీపీ అభిమాని జనసేనను ప్రశ్నించాడు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన నువ్వు మా పార్టీని నిలబెట్టావా? 2019లో నీకే దిక్కు లేదు. అలాంటిది 2024లో టీడీపీ పొత్తులో 21 చోట్ల గెలిచిన మీరు గతం మర్చిపోయి మాట్లాడడం విడ్డూరమే మరి అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.